హాయ్ బుజ్జి. అత్యాస ఫలితం అనే కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో రామన్న అనే రైతు ఉండేవాడు. తనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ చాలా గౌరవంగా జీవించేవాడు. ఒకసారి తను కుటుంబంతో సహా బంధువుల పెళ్లికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఏమీ మిగల్చకుండా మొత్తం దోచుకుపోయారు దొంగలు. ఆ సమయంలో ఏమి చేయాలో తోచక అయోమయంలో పడిపోయాడు రామన్న. ఇంతకుముందు అతన్ని సాయం పొందిన వాళ్ళంతా కలిసి కావలసిన సరుకులన్నీ కొనిపెట్టారు. మళ్ళీ రామన్న జీవితం గాడిన పడే వరకు జాగ్రత్తగా చూసుకున్నాడు. అదే ఊరిలో ఉండే ఇదంతా గమనించిన చిన్నయ్యకు దుర్బుద్ధి పుట్టింది. ఒకరోజు రాత్రి తన దగ్గరున్న సొమ్మునంతా ఒక మూటలో కట్టి పెరట్లో ఒక మూల పాతిపెట్టి వచ్చాడు. ఉదయాన్నే అయ్యో మా ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకుపోయారు అంటూ గగ్గోలు పెట్టాడు. అయినా గ్రామస్తులెవరూ పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే అతను ఇంతకుముందు ఎవరికీ ఎలాంటి సహాయమూ చేయలేదు. పైగా ఎక్కువ వడ్డీకి డబ్బులిచ్చి జనాలను ఇబ్బంది పెట్టేవాడు. 2 రోజులు చూసి తనకు ఎవరూ సహాయం చేయాలని అర్థమయ్యాక తన గోతిలో పాతిపెట్టిన సొమ్ము తీసి బీరువాలో పెట్టుకుందామనుకున్నాడు. కానీ అక్కడ తవ్వి చూస్తే ఆ మూట కనిపించలేదు. చిన్నయ్య గుంతలో మూటను కప్పి పెట్టడం చూసిన దొంగలు దాన్ని అప్పుడే తమతో పాటు పట్టుకుపోయారు. ఇలా చిన్నయ్య పథకం పారక తన అత్యాశతో ఉన్న సొమ్మును పోగొట్టుకున్నాడు. కథ సమాప్తం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.